చూడగానే నిగనిగలాడుతూ లోపల గుల్లగా, తింటుంటే క్రిస్పీగా, క్రంచీగా, కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయండి ఈ జంతికలు. మన తెలుగు రాష్ట్రాల్లో పూర్వం నుంచి చేసుకునే ఈ రెసిపీని తెలంగాణలో అయితే మురుకులని, ఆంధ్రాలో అయితే జంతికలని, ఇంకా చక్రాలని కూడా అంటారండి. చెప్పుకోవడానికి పేరేదైనా అదే రుచి. ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఫ్రెండ్స్, తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. ఫ్రెండ్స్, నేను ఈరోజు కరకల్లాడుతూ నోట్లో వేసుకోగానే కరిగిపోయే టేస్టీ జంతికల్ని చేసి చూపించబోతున్నానండి. ఈ జంతికల్ని నేను పెసరపప్పు కాంబినేషన్తో చేసి చూపిస్తానండి. పెసరపప్పు వేయడం వల్ల జంతికలు అనేటివి కరకల్లాడుతూ చాలా రుచికరంగా వస్తాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా నేను చేసిన విధంగా చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా జంతికలు చేయడం మొదలు పెడదాం. ముందుగా నేను ఈ కప్పుతో 3 కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. తూకం లెక్క అయితే ఇది దాదాపు 500 గ్రామ్స్ ఉంటుంది, అంటే అరకేజీ ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని 1/4 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇది తూకంతో అయితే దాదాపు 125 గ్రాములు ఉంటుందండి. ముందు వీటిని కాస్త దూరగా వేయించుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెసరపప్పుని మాడకుండా దూరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని కుక్కర్లోకి వేసుకొని 2-3 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు ఈ కడుక్కున్న పెసరపప్పులో మనం ఈ కప్పుతో ఎంత క్వాంటిటీ అయితే పప్పు తీసుకున్నామో అంతే క్వాంటిటీతో పప్పుకి 2 కప్పుల నీళ్లు పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ పెసరపప్పు అనేది తొందరగానే ఉడుకుతుంది కాబట్టి 2 విజిల్స్ చాలండి. 2 విజిల్స్ వచ్చినాయి. పప్పు చాలా మంచిగా ఉడికింది. స్మాష్ చేస్తే ఇలా పిండిలా అయితే చాలు. ఇప్పుడు ఈ పెసరపప్పు చల్లారినాక మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా స్మూత్ పేస్ట్ లాగా అవ్వాలి. ఇప్పుడు ఇది కాసేపు పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్న 3 కప్పుల బియ్యం పిండిలోకి 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ వాము వేసుకుంటున్నా. వీటిని ఇట్లా అరచేతిలో వేసుకొని కాస్త నలుపుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఇది కూడా అలాగే చేత్తో నలుపుకొని వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ఇంగువ, 2 టీ స్పూన్ల వెన్న, దీన్ని బటర్ అంటాం కదా, దీన్ని కూడా వేసుకుంటున్నాం. ఈ మసాలాలన్నీ పిండిలో కలిసేలాగా ఓసారి ఇలా గరిటెతో గాని చేయితో గాని కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త పిండి తీసుకొని టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకు కాస్త తక్కువైంది, మరో 1/2 టీ స్పూన్ వేసుకొని కలుపుకుంటున్నా. ఇప్పుడు మనం ముందే ఉడికించి గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా పిసుక్కుంటూ ముద్ద చేసుకోవాలి. పిండిని మనం ఎంత బాగా పిసుక్కుంటే మనకు జంతికలు వేసుకునేటప్పుడు అంత ఈజీగా వస్తాయి. పిండి ఇట్లా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలిపి ముద్ద చేసుకోవాలి. ఇట్లా సాఫ్ట్గా అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని జంతికల గొట్టంలోకి వేసుకోవడానికి సరిపడా ముద్దలు చేసి పెట్టుకోవాలి. ఇట్లా మనం ముందే ముద్దలు చేసి పెట్టుకుంటే మనకి టైం అనేది కాస్త సేవ్ అవుతుందండి. అలాగే జంతికలు వెంటనే వేసుకోవచ్చు అన్నమాట. జంతికలు వేయడానికి నేను ఈ సైజు రంధ్రాల బిళ్ళను వాడుతున్నానండి. మీ దగ్గర ఇంతకన్నా చిన్న రంధ్రాలది ఉంటే దాంతో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిళ్ళని ఈ జంతికల గొట్టంలో వేసుకొని మనం చేసుకున్న పిండి ముద్దని ఇందులో పెట్టి పైన ఒత్తుకునే ఈ చక్రాన్ని ఇలా బిగించుకోవాలి.
అంతేనండి. ఇప్పుడు దీంతో గుండ్రంగా తిప్పుకుంటూ ఎంచక్కా మనకి కావలసిన సైజులో జంతికలు వేసుకోవచ్చు. ఇలా జలిగంటె వెనుక భాగంలో వేసుకున్నట్లయితే వీటిని ఫ్రైయింగ్ ప్యాన్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే ఇలా ఏదైనా స్టీల్ మూత ఉంటుంది కదా, దాని వెనుక భాగంలో కూడా కాస్త నూనె రాసుకొని కూడా వేసుకోవచ్చు. కావాలంటే మీరు ఈ జంతికల్ని ఈ గొట్టంతోనే డైరెక్ట్గా కడాయిలో వేసుకోవచ్చు. మనకి ఎలా ఈజీ అనుకుంటే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టార్ షేప్ బిళ్ళతో కూడా కొన్ని జంతికల్ని వేసుకుంటున్నాను నేను. పిండి కన్సిస్టెన్సీ చాలా బాగా వచ్చిందండి. సాఫ్ట్గా, జంతికలు స్మూత్గా చాలా బాగా వస్తున్నాయి. నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి, తప్పకుండా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పోవడానికి ఒక చిన్న పిండి ముద్దను వేసి చూసుకోవాలి. ఇట్లా పిండి ముద్ద పైకి తేలిందంటే నూనె మన జంతికలు వేసుకోవడానికి కావలసినంత వేడెక్కిందన్నమాట. ఇప్పుడు ఈ జంతికల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం తీసుకున్న కడాయి సైజుని బట్టి ఎన్ని జంతికలు పడితే అన్ని వేసుకోవాలి. జంతికల్ని వేసుకోగానే వెంటనే తిప్పేయడం గట్రా చేయొద్దండి. పిండి ఇంకా పచ్చిగా ఉంటుంది కాబట్టి విరిగిపోతాయి. జంతికలు కాస్త నూనెలో వేగి గట్టిపడ్డాక ఒక్కొక్కటిగా మెల్లగా తిప్పుకోవాలి. జంతికలు రెండు వైపులా సమానంగా వేగేలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువసేపు కూడా ఫ్రై చేయొద్దు, మాడిపోయే అవకాశం ఉంటుంది. జంతికల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి. జంతికలు చల్లారాక ఇంకాస్త డార్క్ అవుతాయండి. చూడండి, నిగనిగలాడుతూ గుల్లగా జంతికలు చాలా బాగా వచ్చాయండి. ఇలాగే మిగతా జంతికల్ని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్టార్ షేప్ బిళ్ళతో చేసిన జంతికల్ని కూడా ఫ్రై చేసుకుంటున్నా. వీటిని అదే సేమ్ పిండితో చేసినప్పటికీ చూడ్డానికి పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ రెండు వైపులా సమానంగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే దించేసుకోవాలి. గుండ్రంగా చాలా బాగా వచ్చాయండి. మిగతాయి కూడా ఇలాగే చేసుకోవాలి. అంతేనండి, గుల్లగా, క్రిస్పీగా, క్రంచీగా, కరకరలాడే మన జంతికలు రెడీ అయినాయి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో నేను చూపించిన కొలతలతో పెసరపప్పు కాంబినేషన్లో చేసుకొని తిని ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.